శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 41వ అధ్యాయము. అంశాలు: సాయి సుక్తి, 2 సృష్టికారక సాయి, 3 అక్షయ విభూతి దాయి, ఆనంద సాయి, అందరికీ పంచు అభయాన్ని అనుభవించు అన్న ఇంద్రాదేవి అనుభవం, మనసారా కోరితే మెప్పించే సాయి, భావప్రియ సాయి, భవరూప సాయి. సాయి సుక్తి: మనసు మాట నడత మనిషికి ఒకటైన సత్యవంతుడగును నరివితోడా, సత్యవంతుడై దైవ సాన్నిధ్యమందున పొందుచుండు ప్రేమ నొందుచుండు అంటారు బాబా. స్వామి దర్శనం పొందేవాళ్ళు లక్షోపలక్షలు, కోటాను కోట్లు. ఎటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు స్వామి నుండి సంపూర్ణ ఫలితాలను పొందగలుగుతారో, ప్రేమను పొందగలుగుతారో అనే రహస్యాన్ని స్వామి స్వయంగా తెలియచేస్తున్నారు. మనసులో చేసే ఆలోచనలే వారి మాటల్లో వ్యక్తం కావాలి. వారు మాట్లాడిన మాటలనే వారి జీవితంలో ఆచరించి చూపాలి. ఈ మూడింటిలోని ఏకత్వాన్ని సాధించడమే సాధన. అట్లాంటి వ్యక్తియే సత్యవంతుడను పడతాడు. అటువంటి వ్యక్తియే సత్యవంతుడనబడతాడు. వారికి దైవ సాన్నిధ్యములో అన్ని లాభాలు లభ్యం అవుతాయి. కాబట్టి మనం అలవరుచుకోవలసిన లక్షణం ఇది. సృష్టికారక సాయి: ఒక్క మాటలో చెప్పాలంటే, నా ఆనందం కోసం ఈ ప్రపంచాన్ని నేను సృష్టించేంత వరకు నేనెవరో తెలుసుకోవడానికి ఎవరూ లేరు. నా సంకల్పం చేత పంచభూతములు ఆవరించాయి. ఆకాశం వెలిసింది. నక్షత్రాలు, సూర్యచంద్రులు పుడమి అవతరించాయి. పర్వతాలు తలెత్తాయి. జలాశయాలు ఏర్పడ్డవి. నదులు ప్రవహించసాగాయి. నా సంకల్ప ప్రకారం పుట్టబోయే ప్రతి జీవికి అవసరమైన ఆహారాది వనరులు ఏర్పడ్డాయి. అన్ని రకాల జీవరాశులు జనించాయి. నా ఆదేశం ప్రకారం వాటికి వివిధ రకాలైన శక్తులు ప్రసాదించబడ్డాయి. మానవునికి ప్రథమ స్థానాన్ని కల్పిస్తూ నా జ్ఞానస్ఫూర్తి భగవంతునికి మాత్రమే సాధ్యమైన సంకల్ప శక్తి మానవ మస్తిష్కములో ప్రవేశింపబడింది, మానవ మస్తిష్కములో పెట్టబడింది అని తమ అవతారతత్వం గురించి ఒకసారి స్వామి ప్రకటించారు. 3 అక్షయ విభూతి సాయి, ఆనంద సాయి. అక్షయనామ సంవత్సరములో జన్మించిన సాయి శివరాత్రి, నవరాత్రి సందర్భంగా స్వామి వెనకటి రోజులలో అనగా 1976వ సంవత్సరములో అందరి సమక్షములో లింగోద్భవ దర్శనం ఇచ్చేనాటి వరకు తమ అక్షయ ప్రదత్వానికి సంబంధించిన లీల ఒక్కటి చూపేవారు. అది షిరిడీ సాయికి అఖండ విభూతి అభిషేకం. భక్తులందరూ కూర్చొని తిలకిస్తున్న సందర్భములో వేదిక మీద షిరిడీ సాయి రజిత విగ్రహం అమర్చబడి ఉండేది. సాధారణ పూజ అనంతరం విభూతి అభిషేకం జరపవలసిన సందర్భం ఆసన్నం కాగానే కస్తూరి గారు ఒక ఖాళీగా ఉన్న పాత్రను తలక్రిందులుగా చేసి బోలింపబడ్డ ఆ పాత్ర మూతి షిరిడీ సాయి శిరోభాగం పైన అమరేలా తమ 2 చేతులు పైకెత్తి పట్టుకునేవారు. విభూతి అభిషేకం జరపవలసిన సందర్భం ఆసన్నం కాగానే కస్తూరి గారు ఒక ఖాళీగా ఉన్న పాత్రను తలక్రిందులుగా చేసి బోర్లింపబడ్డ ఆ పాత్ర మూతి షిరిడీ సాయి శిరోభాగం పైన అమరేలా తమ 2 చేతులు పైకెత్తి పట్టుకునేవారు. ఆ బోర్లింపబడ్డ ఖాళీ పాత్రలోనికి స్వామి తమ చేతులను ఒకటి తర్వాత ఒకటిగా ఉంచగా అప్పటిదాకా ఖాళీగా ఉన్న ఆ పాత్ర అక్షయంగా విభూతిని స్రవించేది. అప్పటిదాకా మామూలుగా ఉన్న ఆ హాలు అంతా విభూతి సువాసనతో నిండిపోయేది. అందులోంచి వెలువడ్డ విభూతి ఆ పాత్ర కన్నా 100 రెట్లు ఎక్కువగా ఉండటం అసంఖ్యాక భక్తకోటి యొక్క ప్రత్యక్ష అనుభవం. అందరికీ పంచు అక్షయాన్ననుభవించు. అందరికీ పంచడమే అక్షయ
అనుభవించడానికి మార్గమని మనసు అర్థం. అందరికీ పంచడమే అక్షయ అనుభవించడానికి మార్గమని మనకు అర్థం అయ్యే విధంగా ఒకసారి స్వామి చూపిన లీల ఇది. ఇందిరాదేవి అనే రష్యన్ భక్తురాలు తన కాలాన్ని యోగంలో సద్వినియోగం చేస్తుండేది. ఆమె పుట్టపర్తికి వచ్చినప్పుడు స్వామి ఆమెకు ఇంటర్వ్యూ ప్రసాదించారు. ఒకసారి కొందరు భక్తులతో కలిసి ఆమె పుట్టపర్తి వచ్చినప్పుడు ఆమెకు స్వామి ఒక విభూతి భరిణ ఇచ్చారు. గతంలో ఆమె తన దగ్గరనున్న విభూతినంతా భక్తులకు పంచిపెట్టడంతో తన వద్ద విభూతి లేకుండా పోయింది. పరమ పవిత్రమైన అట్టి విభూతిని మరికొంత ప్రసాదించమని ఆ సందర్భములో ఆమె బాబాను ప్రార్థించింది. అలాగే అంటూ స్వామి తమ చేతిని గాలిలో గుండ్రంగా త్రిప్పి ఏదో పట్టుకోబోతున్నట్లుగా 2 చేతులు చాచారు. అప్పుడు 4 అంగుళాల ఎత్తులో ఒక చిన్న కూజా వంటి పాత్ర గాలిలో నుండి వారి చేతిలోనికి వచ్చింది. బాబా ఆ పాత్ర మూత తీసి అందులోని విభూదినంత ఒక కాగితంలో వేశారు. తర్వాత మళ్ళీ పాత్రను బోర్లిస్తే మళ్ళీ అందులో విభూతి వచ్చింది. అలా 2 సార్లు బోర్లించగా ఆ పాత్రలో పట్టే విభూతి కంటే 4 గింతల విభూతి వచ్చింది. అందులో కొంత అక్కడ ఉన్నవ అందరికీ పంచిపెట్టి మిగిలిన విభూతిని ఆ పాత్రలోనే వేసి ఇందిరాదేవికి ఇచ్చారు. ఇక ఈ విభూతి నీ దగ్గర అక్షయంగా ఉంటుంది. ఇక మీదట ఎందరికి పంచినా తరిగిపోదు అన్నారు. పంచుట పెంచుట కొరకే అన్న విషయాన్ని అతి చక్కగా సున్నితంగా స్వామి బోధించిన లీల ఇది. మనసారా కోరితే మెప్పించే సాయి. ఒకసారి ఈ ఇంద్రాదేవికి భగవాన్ బాబా వారి పుట్టినరోజు పండుగకు పుట్టపర్తి వెళ్లాలన్న కోరిక తీవ్రంగా కలిగింది. కానీ ఆమెకు ఆ సమయంలో ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రయాణం కాలేకపోయింది. ఆమె భగవాన్ చిత్రపటం వైపు చూస్తూ, ఓ భగవాన్, నేను మీ పుట్టినరోజు పండుగకు పుట్టపర్తి వచ్చి మిమ్మల్ని దర్శించలేని స్థితిలో ఉన్నాను అని ప్రార్థించింది. అక్కడి సముద్రులలో వారామెను మాతాజీ అని గౌరవంగా పిలుస్తారు. 2 రోజుల తర్వాత ఆమెకు అక్కడకు దగ్గరలోని సాయి కేంద్రమైన టికెట్ నుండి మాతాజీ వార్నర్ బ్రదర్స్ వారు మీ ప్రయాణపు ఖర్చులు భరిస్తే వారితో మీరు ఇండియా పుట్టపర్తి వెళ్ళడానికి వీలవుతుంది అని అడిగారు. దానికి వారు చెప్పిన కారణం బాబా గురించి ఒక డాక్యుమెంటరీ తీయడానికి అనుమతి కావాలనుకుంటున్నారని, కాబట్టి ఆమె సహాయం అవసరమని ఒక అజ్ఞాత వ్యక్తి నుండి వచ్చిన ఫోనుతో ఆమెకు ఎంతో సంతోషమయ్యి ఆమె వెంటనే ఒప్పుకుంది. ప్రయాణపు ఏర్పాట్లు కంపెనీ వారే పూర్తి చేశారు. ఆమె ప్రశాంత నిలయానికి వచ్చి బాబా గురించి తీయబోయే డాక్యుమెంటరీ ఫిల్మ్ కోసం అనుమతి కోరింది. ఆమె కోరుకున్న విధంగా ఆ పుట్టినరోజు పండుగకు పుట్టపర్తిలోనే స్వామి సమక్షంలో ఉండగలిగింది. కానీ ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ కోరిన వారెవరూ తనను కలవలేదు. స్వదేశానికి వెళ్లిన తర్వాత ఆమె ఖర్చులన్నీ భరించిన వార్నర్ బ్రదర్స్ కంపెనీకి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పాలని ప్రయత్నిస్తే వారు ఫిల్మ్ గురించి కానీ బాబా గురించి కానీ తమకు తెలియదని చెప్పారు. అప్పటికి కానీ ఆమెకు అర్థం కాలేదు. ఆమె ప్రయాణపు ఏర్పాట్లు చేసిన వారు ఎవరన్న సత్యం. అది తెలియకనే ఆ సర్వంతర్యామి కారుణ్యానికి ఆమె ద్రవించిపోవటం తప్ప ఏమి చేయగలుగుతుంది? స్వామి అంటారు, ఉత్తరాలు కానీ టెలిగ్రాములు కానీ కేవలం కార్బన్ కాపీలు మాత్రమే. అవి నాకు అవసరం లేదు. భక్తుని మనసులో ఆలోచన రూపుదిద్దుకున్న తక్షణమే అది నాకు చేరుతుంది. అవసరాన్ని బట్టి వారికి సమాధానం పంపించడం జరుగుతుంది అని. స్వామితో అటువంటి అనుబంధాన్ని పెంచుకున్న జీవితాలు ఆనందమయం కదా. భావప్రియ సాయి, భవరూప సాయి. ఒకసారి గుంటూరు సత్యసాయి సేవా సమితి వారు అఖండ నామ సంకీర్తన కార్యక్రమం చేపట్టారు. ఆనందంగా సాయి శివతత్వం గానం చేశారు. కార్యక్రమం మొత్తం వీడియో కూడా తీయడం అయ్యింది. స్వామివారికి ఆహ్వాన పురస్కారంగా వేసిన సింహాసనం బాహ్యానికి ఖాళీగా కనిపించింది. కానీ అక్కడ వారందరూ ఒక దివ్యమైన అనుభూతికి లోనయ్యారు. అది స్వామివారి మధ్యలో ఉన్నట్లు, కానీ సింహాసనంలో
స్వామి రూపం కనబడలేదు. తదుపరి ఆ సమయములో తీసిన వీడియో ఫోటోలు చూచినప్పుడు స్వామి లింగాకృతిలో భవరూపంలో స్పష్టంగా సింహాసనాధిష్ఠులుగా దర్శనమిచ్చిన దృశ్యం చూచి అందరూ ఆశ్చర్యపోయారు. వాక్యాలకు అందని అట్టి అనుభూతులు ఎన్నో. సర్వసంకల్పసారంచ సంకల్పరహిత స్వయం సతతోధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 41వ అధ్యాయము సంపూర్ణం.